ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచే మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. మతభేదములు కలిగించు మనిషినికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. ఆమె దేవుని వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మతభేదములు కలిగించు మనిషినికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉందురు. ఇట్టి వారికి విముఖుడివై ఉండుము. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో, దైవజనులు సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములను చిక్కుకొని యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలెను. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణాచిత్తులను వినయ మనసుకులనే ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. నేను నీకు విరోధంగా ప్రభు మాలో ఉన్న ప్రతి అంశమును దూరపరిచి నిన్ను మహిమపరిచే వరంగా నేను గణపరిచే వరం ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.